ప్రస్తుతం మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తన చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ కు కేవలం ట్విట్టర్ ద్వారా మద్దతు తెలియజేసిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న తన స్నేహితుడు కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడంతో నిబంధనలను ఉల్లంఘించి చిన్న ర్యాలీ కూడా చేశారు. ఇక ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత కూడా బండి కేవలం ట్విట్టర్ తో సరిపెట్టాడు. మెగా కుటుంబంలో జరిగిన విజయోత్సవ వేడుకలకి కూడా అల్లు అర్జున్ హాజరు కాలేదు. పిలుపు రాలేదని కొందరు చెప్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల దాటికి తన పుష్ప 2 సినిమాను డిసెంబర్ కు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలకు మంత్రిగా పవన్ కొనసాగుతున్నారు. బద్రీనాథ్ సినిమాలో ఓంకారేశ్వర అనే పాటను కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన చేసే పనులకు కలుపుతూ ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఇది చాలా బాగుందని, పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సెట్ అవుతుందని కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో సాంగ్ వైరల్ అయింది. అయితే తాజాగా అల్లు కాంపౌండ్ లోని అధికారిక పేజ్ నుంచి ఓంకారేశ్వర పాటకు బండి నృత్యం చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఎడిట్ చేసిన పాట తమ ఒరిజినల్ పాట అని మీరు వాడుతున్నారు అంటూ అర్థం వచ్చేలా దీన్ని పోస్ట్ చేయించారని మండిపడుతున్నారు. అల్లు అర్జున్ పై అతని సోషల్ మీడియా టీం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు 2 రోజుల ముందు యాత్ర 2 సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చూపిస్తూ ఈ సినిమాను చూడండి అంటూ బాగా ప్రచారం చేశారు. దీనిపై కూడా మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఎన్నికలకు 2 రోజుల ముందు దీన్ని చూపిస్తూ సినిమా చూడండి అంటే అర్థం ఏంటని, వైసీపీకి ఓటు వేయమని అర్థం వచ్చేలా చేశారంటున్నారు. ఇప్పట్లో ఈ విభేదాలు చల్లారేలా కనబడడం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తన చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ కు కేవలం ట్విట్టర్ ద్వారా మద్దతు తెలియజేసిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న తన స్నేహితుడు కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడంతో నిబంధనలను ఉల్లంఘించి చిన్న ర్యాలీ కూడా చేశారు. ఇక ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత కూడా బండి కేవలం ట్విట్టర్ తో సరిపెట్టాడు. మెగా కుటుంబంలో జరిగిన విజయోత్సవ వేడుకలకి కూడా అల్లు అర్జున్ హాజరు కాలేదు. పిలుపు రాలేదని కొందరు చెప్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల దాటికి తన పుష్ప 2 సినిమాను డిసెంబర్ కు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలకు మంత్రిగా పవన్ కొనసాగుతున్నారు. బద్రీనాథ్ సినిమాలో ఓంకారేశ్వర అనే పాటను కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన చేసే పనులకు కలుపుతూ ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఇది చాలా బాగుందని, పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సెట్ అవుతుందని కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో సాంగ్ వైరల్ అయింది. అయితే తాజాగా అల్లు కాంపౌండ్ లోని అధికారిక పేజ్ నుంచి ఓంకారేశ్వర పాటకు బండి నృత్యం చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఎడిట్ చేసిన పాట తమ ఒరిజినల్ పాట అని మీరు వాడుతున్నారు అంటూ అర్థం వచ్చేలా దీన్ని పోస్ట్ చేయించారని మండిపడుతున్నారు. అల్లు అర్జున్ పై అతని సోషల్ మీడియా టీం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు 2 రోజుల ముందు యాత్ర 2 సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చూపిస్తూ ఈ సినిమాను చూడండి అంటూ బాగా ప్రచారం చేశారు. దీనిపై కూడా మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఎన్నికలకు 2 రోజుల ముందు దీన్ని చూపిస్తూ సినిమా చూడండి అంటే అర్థం ఏంటని, వైసీపీకి ఓటు వేయమని అర్థం వచ్చేలా చేశారంటున్నారు. ఇప్పట్లో ఈ విభేదాలు చల్లారేలా కనబడడం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.